గుణదల మాత భక్తులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, మరొకసారి మీకందరికీ మన తల్లి లోకమాత అయిన మరియమాత పవిత్ర నామములో పండుగ శుభాకాంక్షలు. మన జీవితకాలములో మరొకసారి మనమందరము ఈ ప్రాంగణములో అనగా మరియమాత పాద సన్నిధిలో సమావేశమై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలకు దీవెనలకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా రాబోయే క్రొత్త సంవత్సరము అనగా ఈ సంవత్సరములో ఆ ప్రభు యొక్క కృప మనకు తోడై ఉండాలని కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సందర్భములో నవదిన ప్రార్థనలో ఈ మొదటి రోజుకి దేవస్థానము వారు మరియమాతను ఒక ప్రత్యేక కోణములో చూడమని కోరుతున్నారు. ఏమిటా ప్రత్యేక కోణం అంటే మరియమాత మోక్ష ద్వారము అని. మన అనుదిన జీవితములో ద్వారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనము ఎరుగని వారము కాము. ఎంత చిన్న ఇంటికైనా సరే ఓ చిన్న తలుపు ఉంటుంది, ద్వారము ఉంటుంది. పెద్ద పెద్ద కోటలు కావచ్చు, రాజమందిరాలు కావచ్చు, దేనికైనా సరే ద్వారము అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. మరి ముఖ్యంగా ప్రధాన ద్వారము లేదా ముఖద్వారం. దేవాలయానికి 2-3 గుమ్మాలు ఉండవచ్చు, కానీ శుభకార్యం జరిగే సమయంలో ఆలయ ప్రవేశం జరిగేది ప్రక్క ద్వారాల గుండా కాదు, కానీ ముఖద్వారము గుండా లోనికి వస్తారు. అదే ముఖద్వారము గుండా బయటికి వెళతారు. ముఖద్వారం నుండి లేదు ఒట్టిగా ద్వారం అన్న సరిపోతుంది. మరియమాత భక్తులు కానీ బైబిల్ పండితులు కానీ ద్వారముగా భావించారు, ద్వారముగా నమ్మారు. దేనికి ద్వారము ఆ తల్లి? ఎవరింటికి ద్వారము? ఏ లోకానికి ద్వారము అంటే ఆమె పరలోకానికి ద్వారము అన్నారు. పరలోక ప్రవేశం చెయ్యాలంటే ఆ తల్లి అనే మరియా అనే ద్వారము గుండా లోనికి వెళ్ళగలము అని నమ్మారు వాళ్ళు. మరొక సత్యం, బైబిల్ పండితులందరూ మరియమాత భక్తులందరూ మరియమాతను 2వ ఏవగా నమ్మారు. ఎందుకు అట్లా నమ్మారు, ఎందుకు అట్లా బోధించారు అంటే ఈరోజు మనం ఆలకించిన మొదటి పఠనములో దానికి హేతువు కనపడుతుంది. ఏమిటా హేతువు? మనందరికీ బాగా పరిచయమున్న ఆ ఘట్టం, పతనమనే ఘట్టం. తొలి ఏవను అనగా మన ఆది తల్లిని మోసగించిన సాతాను తను చేసిన ప్రయత్నములో సఫలుడైనాడు, కార్యసాధన చేశాడు, తల్లిని పడగొట్టాడు. చివరిగా ఈరోజు మనం ఆ వచనం వింటున్నాము. ఆది కాండము 3వ అధ్యాయములో 24వ వచనములో ఈ విధముగా దేవుడు ఏదైనా తోట నుండి మానవుని కనిపించిందా మీకు? మానవుని తరిమివేసెను, అది గెంటి వేశాడు, వెళ్ళగొట్టాడు. ఏదేను వనము అనేది దేవుని సాన్నిధ్యానికి, దేవునితో చెలిమికి తార్కాణము లేదా ఒక సంకేతము. అయితే మానవుడు తప్పిదము చేసినప్పుడు, దేవుని ఆజ్ఞను మీరినప్పుడు దేవుని శిక్షగా మానవునికి ఏమి ప్రాప్తించింది అంటే ఆ దైవ సాన్నిధ్యము నుండి బహిష్కరణ. ఆ తోటలో ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు. దేవుడు ఆ తోటలో ఉండి జీవితాన్ని గడపమని నిర్దేశిస్తే, కోరితే మనిషి ఏమి చేశాడు? దేవుని శాపానికి బలి అయి ఆ సన్నిధి నుండి గెంటి వేయబడ్డాడు. దౌర్భాగ్యం అంటే అది. అనగా తొలి మనిషి వలన మనిషి దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయినాడు, శాశ్వతంగా శాపానికి బలైపోయాడు. ఇది తొలి ఏవ ద్వారా జరిగిన పని. అయితే మరి కృపామయుడైన దేవుడు అంతటితో వారిని విడిచిపెట్టాడా అంటే లేదు. వారికి మరో పరిష్కార మార్గాన్ని చూపించాడు తల్లి మరియ రూపములో.
బైబిల్ గ్రంథములో మరియ మోక్ష ద్వారమని ఎక్కడ వ్రాసి లేదు, నిజమే. కానీ ఆ తల్లి పట్ల ఉన్న భక్తి, ఆ తల్లి పట్ల ఉన్న అభిమానం, ఆ తల్లి యొక్క వాస్తవ స్వరూపాన్ని, ఆ తల్లి యొక్క వాస్తవ స్వభావాన్ని గ్రహించటానికి దోహదం చేసింది. అంటే మొదటి ఏవ వలన వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని కోల్పోతే, మోక్షానికి వాళ్ళు దూరమైపోతే, మరో ఏవ వలన, రెండవ ఏవ వలన అదే మోక్ష భాగ్యానికి మళ్ళా తలుపులు తెరుచుకున్నాయి. ఒక ద్వారము మూసిపోయింది, కానీ దేవుని కృప వలన అదే ద్వారము మళ్ళా తెరుచుకుంది. ఎవరి ద్వారా సాధ్యమైంది అంటే, అదిగో దేవుని తల్లి అయిన, మనందరి తల్లి అయిన మరియమాత ద్వారా. అనగా మళ్ళా మానవులందరూ మోక్ష భాగ్యానికి, మోక్ష ప్రవేశానికి నోచుకున్నారు. మరియమాత ద్వారా వాళ్ళు మోక్షములోనికి అడుగుపెట్టే భాగ్యం పొందారు. ఇక్కడ మరియమాత అన్న పేరు లేకపోయినా కానీ బైబిల్ పండితులు ఈ వాస్తవాన్ని గ్రహించగలిగారు, గ్రహించిన దానిని నిర్ద్వందంగా బోధించారు. కాబట్టి ఒక ఏవ ద్వారా మానవుడు పరలోకాన్ని కోల్పోతే, మరొక ఏవ ద్వారా, మరొక ఏవైన మరియమాత ద్వారా మోక్ష ప్రవేశానికి పాత్రులైనారు. ఇది మొదటి ఘట్టం. బైబిల్ గ్రంథములో ఆది కాండములోని మరొక విషయం మనకి కనపడుతుంది. అది అబ్రహాము సేవకుడైన లాబానుకి, అబ్రహాము సేవకుడైన ఎలియాసరుకి లాబానుకు మధ్య జరిగిన సంభాషణ. తన కుమారుడైన ఇస్సాకుకి పరిణయించి తలపెట్టినప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి అన్న మీమాంస బయలుదేరింది అబ్రహాం గారులో. కాబట్టి అప్పుడు అబ్రహాము గారు తన నమ్మకస్తుడైన ఎలియాసరుని బంటుని సేవకుడిని దూరదేశానికి పంపించాడు, అబూర్ అనే దేశానికి. చక్కటి కథ. పెళ్లి కూతురు కోసము లేదా ఇస్సాకుకి తగిన వధువుని వెతకడం కోసం వెళుతున్నప్పుడు ఈ సేవకుడు ఊరి బయట నిలబడ్డాడు. ఊళ్ళోకి ఇంకా రాలేదు. ఆనాడు కొన్ని పట్టణాల చుట్టూ ప్రహరీ ఉండేది. ప్రహరీకి కొన్ని ద్వారాలు ఉండేవి. ఆ ద్వారము గుండానే ఆ ఊరి వారు కానీ ఇతరులు కానీ నగర ప్రవేశము చేసేవాళ్ళు. ఆ ద్వారము గుండానే లోనికి వెళతారు, లోని వారు బయటికి వస్తారు. ఈ సేవకుడు ఎలియాసర్ ఊరు బయట, ఆ ద్వారము బయట నిలబడ్డాడు. ఆ సందర్భములో లాబాను అతని వద్దకు వచ్చి చెప్పిన చక్కటి వాక్యము ఆది కాండము 24వ అధ్యాయములో 31వ వచనం. లాబాను, అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించెను. అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించెను. ఊరి వెలుపల ఉండనేలా మా ఇంటికి రమ్ము. మరొక అనువాదము, యెహోవా వలన దీవించబడిన వాడా బయట నిలచదవేళ లోనికి రమ్ము. అప్పుడు ఆ సేవకుడు ఎట్లా వచ్చాడు? ప్రధాన ద్వారము గుండా నగరములోనికి వచ్చాడు. లాబాను ఇంటికి వెళ్ళాడు. అబ్రహాం గారికి కాబోయే కోడలను చూచాడు. మళ్ళా అదే ద్వారము గుండా నగరము వెలుపలకు వచ్చాడు. స్వదేశము చేరుకున్నాడు. బైబిల్ భక్తులు ఈ ఘట్టములో కూడా మరియమాత సంకేతాన్ని చూస్తుంటారు. ఆ ఎలియాసరు ఎట్లాగైతే ఆ ద్వారము గుండా లోపలికి వెళ్ళి శుభకార్యాన్ని ముగించుకున్నాడో, తన యజమానునికి కోడలను తీసుకుని వచ్చాడో, అదే రీతిగా మరియమాత అనే ద్వారము గుండా లోనికి వెళ్ళిన వారు దేవుని ఆశీస్సులకి నోచుకుంటారు అని అర్థం చేసుకున్నారు. ఎలియాసరు ఎట్లాగైతే అబ్రహాం గారి కోడలు తోడుకుని వచ్చాడో, అదే రీతిగా మరియమాత ద్వారముల లోపలికి వెళ్ళిన వాడు వట్టి చేతులతో రారు. కార్య సాధన జరిగించుకొని
వెళ్ళిన పని ముగించుకొని సంతోషంగా సంతృప్తిగా వస్తారు అని భక్తులు అర్థం చేసుకున్నారు. అక్కడ కనిపించే ద్వారము కూడా మరియ మాతకు ఓ సంకేతంగా ఉంది అని అర్థం చేసుకున్నారు బైబిలు భక్తులు. నూతన నిబంధనములోకి వస్తే ఈరోజు ప్రభువు చెప్పిన బంగారు వాక్యాలని మనం ఆలకించాము. యోహాను సువార్త 14వ అధ్యాయములో తండ్రి యొద్దకు మార్గము అన్న అంశం గురించి మనం కొన్ని వచనాలు విన్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయములో 1 నుండి 6వ వచనము వరకు విన్నాము. దాంట్లో ప్రభువుకి శిష్యులకు మధ్య జరిగిన సంవాదాన్ని ఆలకించాము. చివరికి ప్రభు తేల్చి వేస్తూ జవాబు చెబుతూ ఖండితంగా చెప్పిన మాటలు, మనందరికీ కంఠత వచ్చిన మాటలు ఏమిటా మాటలు? 6వ వచనములో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా మూలమున తప్ప, నా ద్వారమున తప్ప ఎవడను తండ్రి యొద్దకు. ఎంత చక్కగా చెప్పాడు ప్రభువు. నా ద్వారమున తప్ప, నా మూలమున తప్ప ఎవడను తండ్రి యొద్దకు వెళ్ళలేడు, చేరలేడు. నా మూలమున. ఇక్కడ ప్రభువు చక్కటి పోలికను వాడుకుంటున్నాడు, నేనే ద్వారమును అని. అంతకంటే ఇంకా ఏమి కావాలి? ప్రభువైన యేసు తన్ను గూర్చి చెప్పిన పోలికలలో ఇదొకటి. యోహాను సువార్తలో ప్రభువు అనేక ప్రదేశాలలో నేను 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 అన్న మాట వాడతాడు. నేనే లోకమునకు వెలుగును అంటాడు. నేనే నిజమైన ద్రాక్ష వగేర నేను. వాటిల్లో ఒకటి నేనే ద్వారమును అన్నమాట. నా ద్వారమును తప్ప, నా గుండా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేడు, తండ్రిని చేరుకోలేడు. మరి ఈ ఘనత, ఈ సందేశము ప్రభువుకు మాత్రమే అని అంటే ప్రభువుకు మాత్రమే కాదు సుమ, ఇదే పోలిక ఆయన తల్లి మరియకు కూడా వర్తిస్తుంది అని మరియ మాత భక్తులు గ్రహించారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాగైతే మోక్షానికి ప్రధాన ద్వారమో, ఆయనతో పాటు ఆయన తల్లి మరియ మాత కూడా మోక్ష ద్వారమని వెంటనే బైబిల్ భక్తులు, మరియ మాత భక్తులు గ్రహించారు. అట్లాగనే బోధించారు. అంటే యేసుక్రీస్తులాగానే మరియ మాత కూడా మోక్ష ద్వారము అన్నారు. అంటే ప్రభు ద్వారా ఎట్లాగైతే మనము మోక్షానికి వెళతామో, అదే రీతిగా మరియ మాత ద్వారా కూడా, మరియ మాతను పూజించే వాళ్ళు కూడా, మరియ మాతను గౌరవంగా చూచే వాళ్ళు కూడా మోక్ష ప్రవేశానికి యోగ్యులవుతారు, భాగ్యవంతులవుతారు అని నమ్మారు. అందుకే ప్రభువు తన గురించి చెప్పుకున్న మాటలని తల్లి మరియకు కూడా అన్వయించారు. ప్రభు మళ్ళొకసారి ప్రభువు ఏమన్నాడు? నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. ఇదే భావంతో 10వ అధ్యాయములో ఇంకొక మాట చెబుతాడు. అది కూడా మనకు బాగా పరిచయమున్న వాక్యము. ఏమిటా మాట? 10వ అధ్యాయములో 7వ వచనం. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయములో 7వ వచనం. యేసు మరలా ఇట్లు చెప్పాను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనుమానం లేకుండా చెబుతున్నాను. ఇక అనుమానం వద్దిక. నేనే 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 అంతే. ఇంకేం కావాలా? ఎంత గట్టిగా చెబుతున్నాడో చూడండి ప్రభువు. నిర్ద్వందంగా అంతే, ఇంకోటి కాదు. నేనే గొర్రెలు పోవు ద్వారమును అని నిశ్చయముగా చెప్పుచున్నాను.
మన బస్తీలో కాదు కానీ పల్లెటూళ్ళకి వెళితే ఊరి బయట మామూలుగా ఈ మేకలని గొర్రెలను కాచుకునే వాళ్ళు ఊరి బయట పెద్ద పెద్ద మందలని రాత్రిపూట కట్టేస్తారు. ఆ మంద చుట్టూ చిన్నపాటి దడి కడతారు. దానికి ఒకే ఒక ద్వారము ఉంటుంది. ఏ గొర్రె కానీ ఏ మేక కానీ ఆ ద్వారము గుండా మాత్రమే లోనికి వెళతాయి, బయటికి వస్తాయి. ప్రభువు ఏమంటున్నాడు? ఆ ఒకే ఒక ద్వారాన్ని నేను, ఆ ఒకే ఒక ద్వారాన్ని నేనే. మోక్షమని ఆ దొడ్డిలో ప్రవేశించాలంటే నా ద్వారా తప్ప వేరే మార్గము లేదు. ఎగిరి వస్తావా, దూకి వస్తావా? ఎగిరి వచ్చేవాళ్ళు, దూకి వచ్చేవాళ్ళు ఎవరు? గోడ దూకేవాళ్ళు మనం ఏమంటాము? అది. కాబట్టి ప్రభువు చెబుతున్నాడు, మెయిన్ గేటు గుండా వచ్చేవాడు మంచివాడు, గోడ దూకి వచ్చేవాళ్ళు నీవెట్ట ఉండాలనుకుంటున్నా? కాబట్టి ప్రభు ఎంత తేటగా చెబుతున్నాడు, నేనే ద్వారాన్ని. ఒక్కండే అంతే. మీరు వేరే మార్గం చూసుకుంటారా? మీరు ఆలోచించుకోండి. నాకు ముందుగా వచ్చిన వారందరూ, వాక్యం దాంట్లో ఉంచారండి, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు, కానీ నేను మాత్రమే ముఖద్వారాన్ని. మోక్షానికి వేరే మార్గం లేదు, నేను మాత్రమే. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి ప్రియ సోదరులారా. ప్రభువుకి ఇచ్చే గౌరవాన్ని తల్లి శ్రీసభ బిడ్డలు మరియమాత కూడా ఇచ్చారు. ఊరికనే గ్రుడ్డిగా ఇచ్చారా? దీంట్లో అంధవిశ్వాసము ఏమైనా ఉన్నదా? ఏమాత్రము లేదు. ఎందుకని? దేవుడే ఆ రీతిగా చిత్తగించాడు. దేవుడే ఆ తల్లికి ఆ గౌరవాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చినప్పుడు మనకేంటి? దేవుని కంటే మనం తెలివైన వాళ్ళమా? దేవుని కంటే మనము గొప్ప వాళ్ళమా? దేవుడే ఆ తల్లిని అంతగా హెచ్చించినప్పుడు, దేవుడే ఆమెను అంతగా ఘనపరచినప్పుడు, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని అంగీకరించటానికి మనకేంటి ఇబ్బంది? కాబట్టి ప్రభువైన యేసు ఎట్లాగైతే ఆ ముఖద్వారమో, అదే రీతిగా తల్లి మరియ కూడా తన కుమారుడితో పాటు ముఖద్వారముగా ఉంటుంది. ఈరోజు మన దైవవచన క్యాలెండర్ ప్రకారము ఎవరి పండుగ చెప్పండి? ఎవరు? సంతోషం, బాగా చెప్పారు డాన్ బోస్కో గారు మరియమాతని పడి చస్తాడు. అంత భక్తి ఆయనకి. నిత్య సహాయ మాత అంటే అది ఎక్కడ లేని భక్తి ఆమెకి. కాబట్టి ఈ భక్తుడు మరియమాత యొక్క స్థానాన్ని అర్థం చేసుకొని ఒక వాక్యం చెప్పాడు. ఒకటే మాట. ఏమిటా మాట? మీలో చాలామందికి ఆ మాట తెలిసి ఉంటుంది. ఏమిటా మాట అంటే, మరియమాత ద్వారా క్రీస్తు వద్దకు, మరియమాత ద్వారా క్రీస్తు వద్దకు, క్రీస్తు చెంతకు, క్రీస్తు ద్వారా దేవుని చెంతకు. అందుకే ఇంత ప్రభువు చెప్పిన మాట మనం చదువుకున్నాం. నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు. అది అంటే నీవు క్రీస్తు వద్దకు రావాలనుకుంటున్నావా? క్రీస్తుని నీ స్వకీయ రక్షకునిగా, నీ ఆరాధ్య దైవముగా అంగీకరించాలనుకుంటున్నావా? అంగీకరించాము కదా. భక్తుడు ఏమంటున్నాడు? గురుడిగా కాదు సుమ, అది మూఢభక్తి కాదు సుమ, వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు డాన్ బోస్కో గారు. మరియమాత ద్వారా క్రీస్తు వద్దకు, క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు. అంటే తండ్రిని చేరుకోవాలంటే క్రీస్తును చేరుకోవాలి. మరి క్రీస్తును చేరుకోవాలంటే మరియమాత వద్దకు వెళ్ళాలి. కాబట్టి నువ్వు మరియమాత వద్దకు వెళ్ళు. ఆ తల్లి నిన్ను క్రీస్తు వద్దకు తీసుకుని వెళుతుంది. ఆ క్రీస్తు నిన్ను
మనందరి పరమావధి అయినటువంటి పరమ ఆశయమైనటువంటి తండ్రి దేవుని చేరుకుంటాము, తీసుకుని వెళతాడు. ఎంత చక్కటి మాట కదా. చివరిగా ఇక ప్రకటన గ్రంథములోని ఒక వాక్యాన్ని తీసుకుంటున్నాం. దర్శన గ్రంథములో 3వ అధ్యాయములో భక్తుడైన యోహాను దూత సప్త సంఘాలకు వ్రాసిన పత్రికను చదువుతుంటాడు. 3వ అధ్యాయములో లవోదికీయ సంఘానికి వ్రాసిన పత్రికలో ఒక చక్కటి వాక్యం కనపడుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 20వ వచనం. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచినచో నేను లోనికి వత్తును, వానితో భుజించును, అతడు నాతో, నేను అతనితో భుజిస్తాను, అతడేమో నాతో భుజించాడు. నేను తలుపు వద్ద నిలబడి తడుతున్నాను. ఎవరా తలుపు? నీ హృదయమే కదా. నీ హృదయాన్ని ప్రభువుకు తెరిస్తే, నీ హృదయ ద్వారాన్ని ప్రభు రాకడకి సిద్ధము చేసి తెరిస్తే గనక ప్రభు నీలోనికి వస్తాడు. నీ హృదయం మీద ఆసీనుడవుతాడు. నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆయన కూడా తన ఆతిథ్యానికి నిన్ను ఆహ్వానిస్తాడు. హృదయ ద్వారము. ఇదే వచనాన్ని తల్లి మరియకు మనం అన్వయం చేసుకుంటే, తల్లి కూడా ఇదే మాట మనందరితో చెబుతుంది. ఏమని? తన బిడ్డలతో, తన భక్తులతో ఆ తల్లి చెబుతున్న మాట, నేను మీ హృదయ ద్వారము కడ నిలబడి ఏం చేస్తున్నాను? తలుపుతున్నాను. నా బిడ్డలారా, నా భక్తులారా, మీరు నా అలికిడి విని, నేను మీ హృదయ ద్వారాన్ని తొడుతున్నప్పుడు అది విని మీ హృదయాన్ని తెరిస్తే నేను మీ గుండెల్లో ఉంటాను. నేను మిమ్ము దీవిస్తాను, మిమ్ము ఆశీర్వదిస్తాను, మిమ్ము కాపాడతాను. ఈరోజు తల్లి మరియ మనందరితో చెబుతున్న మాట ఇది. మనందరినీ కోరుతున్న కోరిక ఇది. నా ప్రియ బిడ్డలారా, నా భక్తులారా, మన ఈ కొద్ది మంది మాత్రమే కాదు, 1000 మంది ఉన్నాం మేము ఇక్కడ బహుశా. కానీ రాబోయే రోజుల్లో, మరి ముఖ్యంగా పండుగ 3 రోజుల్లో రాబోయే భక్తులందరితో తల్లి చెబుతున్న మాట, వచ్చిన వాళ్ళ మనతో చెబుతుంది, రాబోయే వాళ్ళతో కూడా తల్లి చెప్పే మాట ఇది. నేను మీ హృదయం కడ నిలబడి, మీ హృదయ ద్వారము వద్ద నిలబడి మెల్లగా తలుపు తడుతున్నాను. నీవు నా స్వరాన్ని వింటావా బిడ్డ? నా కుమారి, నా కుమారుడా, నా స్వరాన్ని వింటావా? విని తలుపు తెరుస్తావా? ఈ నేపథ్యములోని మరొకసారి పూజారంభములో మనం చెప్పిన వచనాన్ని, చదువుకున్న వచనాన్ని 24వ కీర్తనలో చదువుకొని ముగించుకుందాము. 24వ కీర్తన 24వ కీర్తన 9వ చరణం. మందిర ద్వారములారా, మీ తలుపులను పైకెత్తుకొనుడు. పురాతనమైన తలుపులారా, మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. రానిస్తారా? మరి మహిమాన్వితుడైన ప్రభువుని, లోక రక్షకుడైన యేసుక్రీస్తును, లోక రక్షకి అయిన, సహరక్షకి అయిన మరియమాతను లోనికి రానిస్తారా? రమ్మని చెప్పుదామా? లోనికి రమ్మని చెప్పుదామా? మనం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సంతోషం. దేవునికి స్తోత్రం. గుణదల మాత ఆశీస్సులన్నీ మన మీద ఉండాలని తల్లిని వేడుకుందాం.